హాయ్ ఫ్రెండ్స్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడమే. ఈ దర్శకుడి నుంచి వచ్చిన మళ్ళీ రావా జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. లేటెస్ట్గా VD12 నుంచి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుతో తమిళ స్టార్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఇతనే చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ అర్జున్ తమిళంలో రీమేక్ నటించి హిట్ కొట్టారు ధ్రువ్. ఆ తర్వాత తండ్రి విక్రమ్తో కలిసి మహాన్ సినిమా చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ మహాన్ సినిమా OTTలో రిలీజ్ కావడంతో ఎక్కువ మందికి చేరలేకపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగులో విజయ్ దేవరకొండ గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీ రోల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అదిరిపోయే స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం. ఈ స్టోరీ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లోకి పీరియాడిక్ జోనర్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో ధృవ్ విక్రమ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విక్రమ్ ఫ్యాన్స్లో నెలకొంది. త్వరలో ఇదే విషయంపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. VD12ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగవంశి నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంటున్నట్లు ప్రచారం అయితే ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.